బిడ్డ? ఏం చెప్పాలమ్మా, ఎంత చదివినా అర్థమైతే లేదు. గట్లా అంటే ఎట్లా బిడ్డ? అర్థం చేసుకొని చదువుకోవాలి. ఒకదాన్ని చదివితే అర్థమైతే లేదమ్మా. మా ఫ్రెండ్ అన్వేష్ ఉన్నాడు కదా, ఇంటికి రమ్మంట, కలిసి చదువుకుంటాం. ఇంటికి వస్తే వాళ్ళ చూసేటోళ్ళు ఏమనుకుంటారు బిడ్డ? ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోరాదు. ఎవరేమనుకుంటే ఏందమ్మా, అన్వేష్ మంచిగా చెప్తాడు, నాకు అర్థమవుతుంది. సరే బిడ్డ, నీకు నచ్చిందే చెయ్యి. థ్యాంక్స్ అమ్మా. హలో బావా. అంకిత బాగున్నావా? ఏదో ఉన్నా కానీ బావా, చాలా రోజులు గుర్తుకొచ్చినట్టున్నా. ఇప్పుడు ఫోన్ చేసినావు? నాదేమున్నది, కొంచెం చదువుకుంటుంటానా. మరి నువ్వన్నా నాకు ఫోన్ చేయొచ్చు కదా. అంతేలే బావా, నువ్వు మాతో ఎందుకు మాట్లాడుతావు? నువ్వు ఫోన్లో మాట్లాడడానికి చాలా మందే ఉన్నారు కదా. నువ్వు ఇప్పుడు మాట్లాడేది మా జూనియర్ గురించే కదా. ఎందుకు అంకిత అట్లా ఎత్తిపోసే మాటలు మాట్లాడుతావు? అవును బావా, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు బ్లాక్ చేసినావు ఓకే, కానీ ఇంటికి వెళ్ళాక అన్బ్లాక్ చేసి మాట్లాడుతున్నావు కావచ్చు కదా, నేను చూస్తున్నానా? మరి అంకిత, నువ్వు కూడా ఎంతో మనతో ఇట్లా ఫోన్లలో మాట్లాడుతా అంటావు, కలుపుతా అంటావు. నేనేమన్నా అంటానా? మరి నా మీద అంత నమ్మకం లేకపోతే నాకెందుకు ఫోన్ చేస్తున్నావు బావా? ఇంకోసారి ఫోన్ చేయకు నాకు. హలో హలో